ఓం నమ శివాయ. బిల్వపత్రం అంటే మారేడు దళం. దీన్నే పత్రి అని కూడా పిలుస్తాం. వీటిలో 6 రకాల బిల్వపత్రాలు ఉంటాయి. ఏకబిల్వం, త్రిబిల్వం, పంచముఖ బిల్వం, షణ్ముఖ బిల్వం, సప్త అగ్ని బిల్వం, అఖండ బిల్వం అని 6 రకాల బిల్వపత్రాలు ఉంటాయి. సాధారణంగా మనమంతా చూసేది 3 ఆకులు ఉన్నటువంటి బిల్వపత్రం. అలా కాకుండా ఒకే ఆకు 3 ఆకులు కలిపి ఉన్నట్లుగా ఉంటుంది. దీనిని ఏకబిల్వం అంటారు. బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల కలిగే లాభాలను బిల్వాష్టకంలో మనం తెలుసుకుంటాము. శ్రీ ఆదిశంకరాచార్యులచే స్వరపరచబడిన ప్రసిద్ధ బిల్వాష్టకం బిల్వపత్రం యొక్క విశేషాలను, శివునికి ఉన్న ప్రేమను కీర్తిస్తుంది. శ్రీ శివబిల్వాష్టకం అనేది శివునికి బిల్వపత్రాలను సమర్పించడం యొక్క శక్తి మరియు మహిమను వివరించే చాలా శక్తివంతమైన శ్లోకం. వాటిని 3 ఆకుల సమూహంలో సమర్పించాలి మరియు వాటిని శివుడు స్వయంగా గుర్తించే లక్షణాలు ఉన్నాయని చెబుతారు. బిల్వపత్రం త్రిపత్రంగా ఇది పవిత్ర త్రిమూర్తులను సూచిస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఇది శివుని 3 కన్నులను కూడా సూచిస్తుంది. శివపురాణం ప్రకారం బిల్వం శివుని చిహ్నం. ఇది దేవతలచే కూడా ఆరాధించబడింది. దాని గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం కష్టం. బిల్వాన్ని సమర్పించేవారు ధన్యులు. ఒక బిల్వం 1000 కమలాలతో సమానమని శివపురాణం చెబుతుంది. స్కందపురాణం ప్రకారం బిల్వ చెట్టు మందరాచల్ పర్వతం మీద పడిన పార్వతి యొక్క స్వేద బిందువుల నుండి పెరిగింది. అక్కడ బేల్ చెట్టు ఉద్భవించింది. అందుకే ఈ చెట్టులో దేవి అన్ని రూపాల్లో నివసిస్తుందని నమ్ముతారు. చెట్టు వేళ్లలో గిరిజగా, కొమ్మల్లో మహేశ్వరిగా, దాక్షాయనిగా, ఆకుల్లో పార్వతిగా, పండ్లలో కాత్యాయనిగా, పుష్పాల్లో గౌరిగా నివసిస్తుంది. పార్వతి ఈ చెట్టులో వివిధ రూపాలలో నివసిస్తుంది కాబట్టి శివుడు దాని ఆకులను ఇష్టపడతాడు అని అంటారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. త్రిదళం అంటే ఈ 3 ఆకులున్న బిల్వపత్రం శివుని యొక్క త్రిగుణాకారాలను, త్రినేత్రంచ 3 కన్నులను, త్రియాయుధాలను సూచిస్తుంది. త్రిజన్మ పాపం అంటే మనం 3 జన్మల్లో చేసిన పాపాలను కూడా సంహరిస్తుంది. ఒక్క బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల త్రిజన్మ పాపాలు నశిస్తాయి అని అర్థం. త్రిశాఖై బిల్వపత్రైశ్చ అచ్చిత్రై కోమలై శుభై తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. ఓ మహాదేవ, అచ్చిద్రై అంటే చీలికలు లేనటువంటి, చిరిగిపోయిన ఆకులున్నటువంటి బిల్వపత్రాన్ని శివునికి సమర్పించకూడదు. చీలికలు లేని కోమలమైన శుభప్రదమైన 3 శాఖలుగా గల బిల్వపత్రాన్ని తీసుకొని నీ పూజ చేస్తున్నాను. బిల్వాష్టకం. కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయా కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం. కోటి కన్యా మహాదానం అంటే 1,000,000 మంది కన్యలను దానం చేసినంత ఫలం, పుణ్యం ఒక్క బిల్వాన్ని మనం శివుడికి సమర్పిస్తే వస్తుందన్నమాట. అంటే కన్యాదానం ఒక్కరిని చేస్తేనే మనకు ఎంతో పుణ్యం వస్తుంది. అలాంటిది 1,000,000 మంది కన్యలను దానం ఇస్తే వచ్చే ఫలితము ఈ బిల్వం పత్రం శివునికి సమర్పించడం వల్ల వస్తుంది. అలాగే 1,000,000 బంగారు కొండలను దానం ఇచ్చినంత పుణ్యం కూడా ఒక్క బిల్వపత్రాన్ని శివునికి అర్పించడం వల్ల మనకు లభిస్తుంది. కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. అంటే కాశీక్షేత్రంలో ఉండి కాలభైరవుని దర్శనం చేసుకుంటే ఎటువంటి పుణ్యం లభిస్తుందో ఒక్క బిల్వపత్రాన్ని శివుడికి సమర్పించడం వల్ల అలాంటి పుణ్యం లభిస్తుంది. అలాగే ప్రయాగలో ఉన్నటువంటి మాధవుని దర్శిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలా ఒక్క బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల అదే పుణ్యం మనకు లభిస్తుంది. ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం. అంటే సోమవారం రోజు ఉపవాసం ఉండి హోమం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో ఆ ఫలితం ఒక్క బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తే మనకు లభిస్తుందన్నమాట.
రామలింగప్రతిష్ఠా చ వైవాహికకృతం తథా తటాకాని చ సంతానం ఏకబిల్వం శివార్పణం. రాముడిచే ప్రతిష్ఠించబడిన శివలింగానికి బిల్వపత్రాన్ని సమర్పించడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుందంటే, వివాహాలు జరిపించడం వల్ల, తటాకాలు త్రవ్వించడం వల్ల, తటాకాలు అంటే చెరువులు త్రవ్వించడం వల్ల ఎటువంటి ఫలితం దక్కుతుందో, ఒక్క బిల్వపత్రాన్ని శివలింగానికి సమర్పించడం వల్ల అదే ఫలితం మనకు లభిస్తుంది. అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం. శివ సహస్రనామ పఠనంతో శివుణ్ణి అర్పించడం వలన ఎట్టి పుణ్యం కలుగునో అట్టి ఫలితం నిచ్చు ఒక్క బిల్వపత్రమును శివునికి అర్పించుచున్నాను. ఉమయా సహ దేవేశ నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం. పార్వతీ సమేతుడు నందివాహనుడు భస్మం పూయబడిన శరీరం కలవాడైన శివునికి బిల్వదళంను సమర్పించుచున్నాను. సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయో యజ్ఞకోటి సహస్రస్య ఏకబిల్వం శివార్పణం. సాలగ్రామమును బ్రాహ్మణులకు దానం ఇవ్వడం వల్ల ఎటువంటి పుణ్యం లభిస్తుందో అలాంటి పుణ్యం ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల లభిస్తుంది. ఈ సాలగ్రామ దానం గురించి మనకు కార్తీక పురాణంలో వినిపిస్తుంది. అలాగే 10 కోట్ల తటాకాములు తవ్వించడం వలన, 1000 కోట్ల యజ్ఞములు చేయించడం వలన ఎటువంటి పుణ్యం లభిస్తుందో అటువంటి బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను అని అర్థం. దంతికోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ కోటి కన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. 1000 కోట్ల ఏనుగులను దానం చేయటం వలన, అశ్వమేధ యాగం చేయటం వలన, 100 యాగములు చేయటం వలన, కోటి కన్యలను దానం చేయటం వలన లభించేటటువంటి పుణ్యం అంతా కూడా ఒక్క బిల్వపత్రమును శివునికి సమర్పించడం వలన కలుగుతుంది అని అర్థం. బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. బిల్వపత్రంను దర్శనం అంటే చూచుట వల్ల, స్పర్శనం తాకటం వలన అనేక పాపాలు నశిస్తాయి, అఘోరమైన పాపాలు కూడా నశిస్తాయి అని అర్థం. సహస్రవేద పాఠేషు బ్రహ్మస్థాపనముచ్యతే అనేక వ్రతకోటీనాం ఏకబిల్వం శివార్పణం. బ్రహ్మతత్వముచే స్థాపించబడిన వేద పాఠాలను 1,00,000 సార్లు పఠించుట వలన కలిగే లాభం ఒక్క బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వలన కలుగుతుంది. అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తథా అనేక జన్మ పాపాని ఏకబిల్వం శివార్పణం. 1000 అన్నదానాలు చేయటం వలన, 1000 ఉపనయనాలు చేయించడం వలన కలిగే పుణ్యం ఒక బిల్వదళాన్ని శివునికి సమర్పించడం వల్ల కలుగుతుంది. బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం. అచంచలమైన భక్తితో శివుని సన్నిధిలో ఈ బిల్వాష్టకమును పఠించిన వారికి శివలోకం ప్రాప్తించును. బిల్వాష్టకం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. త్రిశాఖై బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రై కోమలై శుభై తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం. కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం. రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా తటాకాని చ సంధానం ఏకబిల్వం శివార్పణం. అఖండ బిల్వపత్రం చ ఆయుధం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం.
उमया सह देवेश नन्दिवाहनमेव च भस्मलेपन सर्वाङ्गम् एकबिल्वं शिवार्पणम् सालग्रामेषु विप्राणां तटाकं दशकूपयो यज्ञकोटिसहस्रस्य एकबिल्वं शिवार्पणम् दन्तिकोटिसहस्रेषु अश्वमेधशतक्रतौ कोटिकन्या महादानम् एकबिल्वं शिवार्पणम् बिल्वानां दर्शनं पुण्यं स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणम् सहस्रवेदपाठेषु ब्रह्मस्थापनमुच्यते अनेकव्रतकोटीनाम् एकबिल्वं शिवार्पणम् अन्नदानसहस्रेषु सहस्रोपनयनं तथा अनेकजन्मपापानि एकबिल्वं शिवार्पणम् बिल्वाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति एकबिल्वं शिवार्पणम्।